హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఉన్నటువంటి పలివెల గ్రామంలో ఉన్న శ్రీ ఉమా కొప్పలింగేశ్వర స్వామివారిని దర్శించడానికి అయితే వెళ్తున్నామండి. ముందుగా మనం ఇలా మహాలక్ష్మి నిలయం అని ఉంటుందండి, అక్కడికి వచ్చిన తర్వాత మనం రైట్కి వెళ్ళాలండి. ఇదిగోండి, ఇది శ్రీ ఉమా కొప్పలింగేశ్వర స్వామివారి దేవస్థానం అండి. మనం టెంపుల్కి ఎంటర్ అవ్వడానికి ముందుగా ఎడమ పక్కన మనకి ముందుగా శ్రీ తాళ్ళమ్మ అమ్మవారి అయితే టెంపుల్ కనిపిస్తుందండి. ఇదిగోండి, ఇది శ్రీ తాళ్ళమ్మ అమ్మవారి పుట్టినిల్లు అంటే అండి, పలివెల గ్రామం అనుకుంటానండి పుట్టినిల్లు అంటే. ఇదిగోండి, మన ఇలా లోపలికి ఎంటర్ అవుతూనే ఒక గరగలు అని అంటాం కదండి, అది దర్శనం వేస్తుంది. పైన అమ్మవారి ఫోటో అయితే కనిపిస్తుందండి. అమ్మవారిని దర్శించుకున్నాక పక్కనే ఇదిగోండి ఉమా కొప్పలింగేశ్వర స్వామివారి దేవస్థానం అండి. ఇలా ముందుగా అయితే మనకి ఇక్కడ ట్యాప్స్ అయితే అరేంజ్ చేశారు. కాలు కడుక్కొని మనమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలండి. ఇదిగోండి, టెంపుల్ లోపల అయితే మనకి ఈ పరమశివుడి యొక్క దర్శనం కనిపిస్తుంది కదండి, అది కొలంలా ఉందండి. ప్రజెంట్ అయితే అక్కడ వాటర్ అయితే ఏం లేదండి. ఇదిగోండి, ఇదైతే గుడి ఎంట్రన్స్ అండి. ముందుగా ధ్వజస్తంభం దర్శించుకున్న తర్వాత మనం లోపలికి అయితే వెళ్ళాలండి టెంపుల్కి. ఇదిగోండి, గుడి లోపల మనకి చాలా పవిత్రమైనటువంటి వృక్షాలు అయితే మనకు కనిపిస్తాయండి. ఇక్కడ స్వామివారు ఉమా కొప్పలింగేశ్వర స్వామివారు అండి. అమ్మవారు అయితే ఉమాదేవిగా మనకు దర్శనమిస్తారు. ఇదిగోండి, మనం ధ్వజస్తంభం దగ్గర శివలింగాన్ని కూడా దర్శించవచ్చు. చిత్రం అయితే మనకు కనిపిస్తుంది. ఇది మనకి చాలా పురాతనమైనటువంటి ఆలయం అండి. మనకి ఇది పల్లవుల కాలంలో ఇది పల్లంగా ఉండేదంటండి ప్లేస్, అందుకని చెప్పి పల్లవలిపురంగా నామకరణం అయితే పొందిందంటండి పల్లవుల కాలంలో. ఇదిగోండి, మనకి ఇక్కడ అంటే ఆ గర్భగుడిలోకి ఎంటర్ అవ్వడానికి ముందర బయట ఇలా గోమాత గురించి మనకి ఒక ఫ్లెక్సీ అయితే కనిపిస్తుందండి. అంటే గోమాతకి ఏం సమర్పిస్తే మనకి ఏమేమి బెనిఫిట్స్ కలుగుతాయి అవన్నీ కూడా ఇలా మనకి ఫ్లెక్సీ కనిపిస్తుందండి. ఇదిగోండి, ఇంకా రుద్ర నమ్మకంలోని రుద్ర మంత్ర స్వరూపులు అంటే అండి ఏకాదశి రుద్రులు ఆవిర్భవించిన దివ్య స్థలాలండి. ఇవన్నీ కూడా చుట్టుపక్కల 11 గ్రామాలు అనుకుంటానండి. ఇవన్నీ కూడా మన కోనసీమ జిల్లాలో ఉంటాయి అనుకుంటాను మ్యాక్సిమం. ఇవన్నీ కూడా ఏకాదశి రుద్రులు ఆవిర్భవించారంటే అండి, దానికి సంబంధించిన ఫ్లెక్సీ కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇస్తున్నారండి. ఆ పక్కనే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి ఇక్కడ. నెక్స్ట్ గో మహత్యం అని చెప్పేసి గోడ మీద పెయింటింగ్తో ఇలా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. మనం ఆలయం లోపలికి వెళ్ళడానికి ముందుగా ఎడమ ప్రక్కన మనకి ఈ ఆలయం యొక్క చరిత్ర, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇచ్చారండి. ఇది స్వామివారి యొక్క క్షేత్ర మహత్యం అండి. అంటే శ్రీ ఉమా కొప్పలింగేశ్వర స్వామివారిగా ఎలా ఆవిర్భవించారు ఏంటి మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ ఇక స్థల చరిత్రను అయితే మనం ఇక్కడ చూడొచ్చండి. స్వామివారి ముందు అగస్తేశ్వర స్వామి అంటే అండి, ఆ తర్వాత ఈయన కొప్పలింగేశ్వర స్వామి గారిగా ఆవిర్భవించారండి. ఇదిగోండి, ఇది ఆలయం లోపలికి వెళ్ళేటువంటి దారి అండి. ముందుగా మనకు నందీశ్వరుడు అయితే ప్రత్యక్షమవుతారు. ఇదిగోండి, ఈ ఆలయం యొక్క స్తంభాలను చూస్తుంటే ఈ ఆలయం ఎంత పురాతనమైనదో తెలుస్తుందండి. మనకి తూర్పు చాళుక్యుల కాలంలో రాజరాజ నరేంద్రుడు నిర్మించినటువంటి ఆలయం అండి ఇది. ఇదిగోండి, గోడలను చూస్తేనే మనకి ఇది ఎంత పురాతనమైందో మొత్తం మనకి అర్థమవుతుంది. టెంపుల్ అయితే మనకి ఇలా ఉంటుందండి. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. టెంపుల్ చాలా మంచి వాతావరణంలో ఉందండి. చాలా పరమ పవిత్రమైనటువంటి స్థలం అండి ఇది. ఇదిగోండి, ఇలా జమ్మి చెట్టు కింద చిన్న శివలింగం ఉంది, వినాయకుడు కూడా కనిపిస్తున్నారు. ఇదిగోండి, ఆలయం అయితే టైమింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇలా గోడల మీద పెయింటింగ్తో అయితే ఇచ్చారండి. అలాగే ఇక్కడ జరిగేటువంటి పూజ, అభిషేకం యొక్క రుసుముల వివరాలు కూడా ఇక్కడ ఇలా గోడల మీద అయితే ఇచ్చారండి. ఇదిగోండి, ఇది కార్తీక మాసంలో అయితే చాలా రద్దీగా ఉంటుందంటే అండి టెంపుల్ అయితేనే. ఇదిగోండి, కొలనులా ఉందని చెప్పాను కదండి, అదే ఆ ప్లేస్ ఇది. ఇదంతా కూడా మనకి టెంపుల్కి ముందర ఉందండి. ఇదంతా కూడా ఇలా ఉన్నాయి. మనకి బెల్వవృక్షం ఇవన్నీ కూడా మనకి ఇవి కనిపిస్తాయండి ఇక్కడ. చాలా బాగుందండి టెంపుల్. చాలా పురాతనమైనది, చాలా మహిమ కలిగినటువంటి టెంపుల్ అండి. టెంపుల్ అయితే అంటే ఇవన్నీ అభయప్రదాత అని కూడా అంటారు. ఏం లోపలికి ఎంటర్ అవుతూనే మనకి ఇలా టికెట్ కౌంటర్ అయితే ఉందండి. ఇదిగోండి, ఆలయం అంతా ఎటు చూసిన స్తంభాలతో నందీశ్వరుడు అయితే మధ్యలో ఉన్నారండి. మనకి అదే క్లోజ్ చేసి ఉంది కదా, అదే గర్భగుడి అండి. మనం ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఎడమ ప్రక్కగా వస్తే ముందుగా వినాయకుడిని అయితే దర్శించుకోవచ్చండి. ఆయన దర్శించిన తర్వాత మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వీరభద్ర స్వామిని కూడా ఉంటారండి, వాళ్ళని కూడా దర్శించుకోవచ్చు. ఇదిగోండి, ఇది వీరభద్ర స్వామి వారి ఆలయం అండి ఇది. ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చండి. ఆలయం చుట్టూ కూడా చాలా ఆలయాలు ఉన్నాయండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అండి. అడుగడుగున ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఆలయంలా గోచరిస్తుందండి ఆలయం అయితేనే. ఇదిగోండి ఎటు చూసినా మనకి స్తంభాలు, అతి పురాతనమైనటువంటి మండపాలు, మనకి చాలా బాగుందండి ఆలయం అయితేనే. ఇది స్వామివారి పల్లకి అండి. పల్లవులు, తూర్పు చాళుక్యులు అనేక మంది స్వామివారిని సేవించారని శాసనాల ద్వారా తెలుస్తుందండి. తంజావూరు శాసనాల గ్రంథాల్లో కూడా ఈ స్వామివారి గురించి ప్రస్తావన అయితే ఉందంటండి. శ్రీనాథుని యొక్క రచనల్లో కూడా ఈ స్వామివారి గురించి ఉందంటండి. అంతేకాకుండా శ్రీనాథుడు కూడా తన శేష జీవితాన్ని ఈయన పాద సన్నిధిలో గడిపి దారిద్ర్యాన్ని పోగొట్టుకున్నాను అని చెప్పేసి తన స్వీయ చరిత్రలో కూడా ప్రస్తావించారంటండి. ఈయన అభయప్రదాతగా కూడా చాలా ప్రసిద్ధి చెందారండి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం చూసుకుంటే పూర్వం కౌశికీ నది తీరంలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెంపుల్ యొక్క దగ్గరలో మన కౌశికీ నది అనేటువంటి గోదావరి కాలువ ఉంది. దాన్ని కౌశికీ నది అని పిలిచేవారంటే అండి. ఆ నదీ తీరంలో అగస్త్య మహాముని వారు పరమశివుని కోసం తపస్సు చేస్తుంటే ఎంతసేపటికి కూడా ఎప్పటికీ కూడా స్వామివారి దర్శనం కల్పించట్లేదంటండి. అంతకుముందు ఎప్పుడు పిలిచినా సరే స్వామివారు వెంటనే ప్రత్యక్షమయ్యేవారంట. ఏంటని చెప్పేసి అగస్త్య మహాముని వారు తన దివ్య దృష్టితో చూస్తుంటే ఆ సమయంలో మనకి పరమశివుడు పార్వతీదేవుల యొక్క కళ్యాణం అయితే కైలాసంలో జరుగుతుందంటండి. అప్పుడు ఇందుకేనా స్వామివారిని పిలిచినా పలకట్లేదు అనేసి అనుకుంటున్నారంటండి. కళ్యాణం అయిందంటండి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా పెళ్లిపేటల మీద లెగుస్తున్నారంట. అప్పుడు 3 సార్లు అగస్త్య మహాముని వారు అమ్మవారిని అయ్యవారిని స్మరించారంటండి. అప్పుడు వాళ్ళకి ఆ మొర వినిపించిందంట. ఆ పెళ్లి దుస్తులతోనే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆ పచ్చని వస్త్రాలతో అగస్త్యుల వారికి దర్శనం కల్పించారంట. అప్పుడు అగస్త్యుల వారికి ఏం వరం కావాలని చెప్పేసి అడిగారంటండి పార్వతీ పరమేశ్వరులు. స్వామి మీరు ఇదే రూపంతో ఇక్కడ వెలియండి అని చెప్పేసి అగస్త్యుల వారు కోరారంటండి. ఆయన కోరిక మేరకు ఒకే వేదిక మీద స్వామివారు అగస్తేశ్వరునిగా, అమ్మవారు ఉమాదేవిగా అయితే ఇక్కడ వెలిసారంటండి. క్రమేణా ఈ ఆలయం పిఠాపురం రాజావారి ఆధీనంలో ఉండేదంటండి. రోజు కూడా ఆయన స్వామివారికి ఒక పూలదండను అయితే పంపించేవారంటండి. ఈ ఆలయంలో ఉండేటువంటి పూజారి ఆ పూలమాలని ఈ నైట్ టైము తను ఎవరితో అయితే గడుపుతారో ఆ దేవదాసికి అయితే ఇచ్చేవారంటండి. మళ్ళీ మన్నాడు అది తీసుకొచ్చి అది పిఠాపురం రాజావారికి అయితే పంపించేవారంటండి. కొత్త దండ అయితే తీసుకునేవారంట. అయితే ఒకరోజు అలాగే తను దేవదాసి దగ్గరికి వెళ్ళి రాత్రి ఆ పూలమాలని ఆమె కొప్పిలో ఉంచి ఆ తర్వాత రోజు తీసుకొచ్చి టెంపుల్లో అయితే ఉంచారంటండి. ఈలోపు పిఠాపురం రాజావారు పూజారి గారు ఈరోజు దండ ఇవ్వలేదని అనుకున్నారంట. కొత్త దండతో అయితే టెంపుల్కి అయితే వచ్చారంట. అప్పుడు పూజారి గారు కొత్త దండ తీసుకుని స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ముందు రోజు ఉన్నటువంటి ఆ దండను తీసుకొచ్చి రాజావారికి అయితే ఇచ్చారంటండి. అయితే రాజావారు చూసేది ఆ దండలో కొన్ని కేశములు అయితే కనిపించాయంట. అంతకుముందు పూజారి గారి మీద చాలామంది కంప్లైంట్స్ ఇచ్చేవారంటండి. కానీ ఈయన నమ్మేవారు కాదంట. అంటే ఇతని వేషాలుడు ఇవన్నీ చెప్పేసి పూజారి మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చేవారంట. ఎప్పుడు నమ్మలేదు. ఇది చూసిన తర్వాత రాజావారికి అనుమానం కలిగి ఏంటి కేశములు అని అడిగారంట. అయితే అప్పుడు ఆ పంతులు అన్నారంట, లేదా పూజారి గారు అన్నారంట, స్వామి ఇది స్వామివారి అని చెప్పేసి అని అన్నారంట. పరమశివుడు జటాజూటధారి కాబట్టి ఆయన వేండి కేశములు అని చెప్పి చాలా ఇదిగా చెప్పారంటండి. దానికి పిఠాపురం రాజావారు అయితే ఆశ్చర్యానికి లోనయ్యారంట. ఏంటి స్వామివారికి కేశములు నేను ఎప్పుడు చూడలేదని చెప్పానంటే, లేదండి ఉన్నాయని చెప్పేసి అన్నారంట పూజారి గారు. అయితే నాకు చూపించండి అని అంటే, లేదండి స్వామివారికి అభిషేకం పూజా కార్యక్రమం అన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడైతే స్వామివారిని ముట్టుకోకూడదండి, స్వామివారికి కోపం వస్తుందని చెప్పేసి అని అన్నారంట. సరే అయితేనే మరి ఎప్పుడు చూపిస్తారంటే పొద్దున్నే చూపిస్తానని అన్నారంట. అయితే సరే ఈరోజు నేను ఇక్కడే బస చేస్తాను ఈ పల్లెవేల గ్రామంలోనే, నేను రేపు మార్నింగ్ వస్తాను, నాకు చూపించండి అని చెప్పేసి అని అన్నారంట. సరే అనేసి అన్నారంట. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పూజారి గారు గర్భగుడిలోకి వెళ్ళి తలుపేసుకుని పరమశివుడు ఉన్నారు కదండి, ఆయనతో స్వామి నేను బ్రాహ్మణుని కాబట్టి రాజావారి చేతిలో శిక్ష అనుభవించిన ఇష్టం లేక అబద్ధం చెప్పాను స్వామి అని చెప్పేసి బాధపడ్డారంట. తప్పు క్షమించు స్వామి, నేను నీ ముందర ప్రాణత్యాగం చేస్తున్నానని చెప్పేసి ఆయన తలని స్వామివారి లింగానికి వేసుకుని కొట్టుకుని స్పృహ తప్పి కోల్పోయి పడిపోయారంటే అండి. ఆ తర్వాత ఆయనకి మెలకు వచ్చిందంట. లేచి చూసేటప్పటికి దెబ్బ కూడా లేదంటే అండి, గాయం లేదంట. అయితే స్వామివారు శివలింగం చుట్టూ కూడా చాలా కేశములు అయితే ఉన్నాయంట. చూసి ఈయన భయపడ్డారంట. తర్వాత అర్థం చేసుకుని స్వామిని క్షమించమని చెప్పి కోరారంటండి. తర్వాత ఈలోపు రాజావారు కూడా వచ్చారంటండి. అవి ధ్వజస్తంభం నుంచి కూడా స్వామివారి కేశాలు అనేటువంటి చాలా విరిగా
క్లియర్గా కనిపిస్తున్నాయంట. అయితే అది అబద్ధం అనుకున్నారంటే అందరూ ప్రజల్లోని రాజువారు కూడాని. సరే అయితే కొన్ని వెంట్రుకలు తీసుకురమ్మని చెప్పేసి అని అన్నారంట. అయితే పూజారి వారు అయితే వెళ్ళలేదంటండి. అదండి ఆ యొక్క ఆస్థాన పండితులు ఉంటారు కదండి, ఆయన అయితే వెళ్ళి కొన్ని వెంట్రుకలు తీసుకుని వచ్చారంట. తీసుకుని వస్తే అది ఆ వెంట్రుకలతో బ్లడ్ అయితే ఉందంటండి. అది చూసి తను చేసిన తప్పు క్షమించమని చెప్పి స్వామివారిని కోరుకున్నారంటండి. భక్తుని కాపాడడానికి కొప్పుని ధరించారు కాబట్టి అప్పటి నుంచి శ్రీ ఉమా కొప్పలింగేశ్వర స్వామివారిగా అయితే స్వామివారు అయితే వెలిసారంటండి. నా వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.